ఏమిటంటే ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క అవుట్కమ్స్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్. అసలు ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? ఉపవాస ప్రార్థన ద్వారా మనకి దేవుడు ఎటువంటి యొక్క బ్లెస్సింగ్స్, ఎటువంటి యొక్క డెలివరెన్స్, ఎటువంటి యొక్క లాభాలు మనకి ఆత్మీయ పరంగాను, ఈ లోక సంబంధమైన శారీరక పరంగా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది మనం ధ్యానించుకున్నట్లయితే, అన్నిటికన్నా ముందుగా ఉపవాసము మనం ఎందుకు ఉండాలంటే, మనము ఆత్మీయంగా ఇంకా ఎదగాలని. హల్లెలూయా. ఉపవాసం ఎందుకు ఉండాలని మొదటి కారణం, ఆత్మీయంగా ఎదగాలి. అంటే మనకి సమస్యలు ఉంటాయి, కుటుంబ పరంగా బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. కానీ దానికన్నా ముందుగా నీ యొక్క మొదటి కారణము దేనికి ఉండాలంటే, నేను ఉపవాసం ఉండుట ద్వారా నా దేవునికి నేను ఇంకా దగ్గరగా అవుతాను. హల్లెలూయా. నేను ఉపవాసం ఉండుట ద్వారా నా దేవుని గురించి ఇంకొన్ని విషయాలు నేను తెలుసుకుంటాను. ఉపవాస ప్రార్థన దేవునికి మనం ఇంకా దగ్గరయ్యేలాగా చేస్తుందంట. హల్లెలూయా. మనం ఉపవాసం ఉండి ప్రార్థించి పశ్చాత్తాప పడినప్పుడు, మనం ఎంతటి పాపమైనా, ఎంతటి దోషమునైనా దేవుడు మన కన్నీటితో మనం ఆయనకి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు హిజ్కియాని దేవుడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, హిజ్కియా ఎలాగైతే గోడవైపు తిక్కి ఉపవాసం ఉండి ప్రార్థించాడో, అంత భయంకరమైన రోగము నుంచి కూడా దేవుడు ఏం చేశాడు? నీ ప్రార్థన నేను విన్నాను. నీ శత్రువులు నిన్ను తరుముతున్నారు, నువ్వు నీ బలము సరిపోదు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఉపవాసము నా సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీవు చేసిన ప్రార్థన నిమిత్తము నీ శత్రువుల నుంచి నేను విడుదల కలుగ చేస్తాను అని దేవుడు అన్నాడు, హిజ్కియాకి వాగ్దానము చేశాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులన్నీ ఎలా ఉంటాయంటే, అననుకూలంగా అన్నీ మనకి ప్రతికూలంగానే జరుగుతూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న మనుషులు, మన కుటుంబ సభ్యులు, మనం పని చేస్తున్న చోట మన ఇరుగు పొరుగు వాళ్ళు, మనం పొందుకోవాలి, ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలి అనుకుంటామో, కానీ మన చుట్టూ జరిగే పరిస్థితులు మాత్రము దానికి భిన్నంగా ఉంటాయి. అసలు ఏంటి, నేను అనుకుంటుంది ఏంటి, నేను పొందుకోవాలనుకుంటుంది ఏంటి, నేను సాధించాలనుకుంటుంది ఏంటి, కానీ ఎందుకు నాకు అన్నీ వ్యతిరేకతలే వస్తున్నాయి, నాకెందుకు అన్నీ ప్రతికూలంగానే జరుగుతున్నాయి, నాకెందుకు అన్నీ అన్ఫేవరబుల్గానే జరుగుతున్నాయి అని మనకు అనిపిస్తుంది. దేవుడికి నేను గొప్పగా అవ్వడం ఇష్టం లేదా, దేవుడు నన్ను ఎందుకు నా యొక్క పరిస్థితులు మార్చట్లేదు అని మనము అనుకోవడానికి వీల్లేదు. ఒక పరిస్థితి మీకు చెప్తాను. బైబిల్లో ఎస్తేరు అనే ఒక స్త్రీ ఉందండి. ఎవరు? ఎస్తేరు. తనకు తన జనులకు హాని కలిగించాలని తన రాజ్యంలో పనిచేస్తున్న ఆమె ఒక రాణి, తన రాజ్యంలో పనిచేస్తున్న ఒక మంత్రి, రాజు కింద పనిచేస్తున్న ఒక మంత్రి తన జనాంగాన్ని నాశనము చేయాలని ఒక కుట్ర పన్నాడు. అలా కుట్ర పన్నినప్పుడు ఆమెకి ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ రావాలంటే ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమాత్రం కూడా ఆమెకు అనుకూలించట్లేదు. ఏమాత్రము కూడా ఎవరు ఆమెని సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అయితే ఇప్పుడు ఆమె ఆ ప్రాబ్లంకి సొల్యూషను ఆమె వలనే సాల్వ్ అవ్వాలి, ఆమె ద్వారానే. ఎందుకంటే ఆమె ఒక రాణి, ఒక రాజ్యానికి ఆమె ఏముంది? ఒక రాణి ద్వారానే ఆ యొక్క ప్రాబ్లంకి దేవుడు సొల్యూషన్ ఇవ్వాలని ఆశపడ్డాడు. అయితే ఆ యొక్క పరిస్థితిలో ఆమె ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో తన పినతండ్రికి ఒక మాట చెప్పింది. ఒకసారి చదువుకుందాము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామా? నీవు పోయి యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి అన్నపానములు చేయకుండి,
నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసము ఉందుము. ఏం చెప్పిందంట? తన పినతండ్రికి పోయి మన జనులందరినీ దేవుని సన్నిధిలో 3 దినాల అన్నపానములు మానేసి ఉపవాసం ఉండమని చెప్పిందంట. వాళ్ళే కాదు, నేను కూడా నా పనికత్తెలతో కలిసి నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఇప్పుడు మన ప్రార్థనకి, మన యొక్క ప్రాబ్లంకి, మన యొక్క సమస్యకి ఖచ్చితంగా సొల్యూషన్, ఒక ఐడియాని ఇస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తుక్కోవడానికి మనకి ఐడియాస్ రావండి. అవును కదా. మనకి ఒక ప్రాబ్లము సొల్యూట్ అవ్వాలి, మనకి ఒక సమస్య తీరాలంటే ఒక మంచి ఆలోచన కావాలి. ఏం కావాలి? అపాయంలో ఉపాయం కావాలి. కానీ కొన్నిసార్లు మన యొక్క మానసిక స్థితి ఎలా అయిపోతుందంటే, ఎంత ఆలోచించినా ఆ సమస్యకి మనకి ఉపాయమే రాదు. ఎంత ఆలోచించినా మనకి ఏది కూడా మన ఆలోచనలకి తట్టదు. అలాంటి సందర్భంలో నువ్వు ఒక మాటని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే, నీ జీవితంలో ఏది జరిగినా అది ఎవరి ఆజ్ఞ ద్వారా జరుగుతుంది? కేవలం దేవుడు అనుమతిస్తేనే అది జరుగుతుంది. నీ జీవితంలో సమస్యని అనుమతించిన దేవుడు దాని యొక్క జవాబును, దాని యొక్క పరిష్కారాన్ని కూడా ఖచ్చితంగా ఎరిగి ఉన్నవాడు. హల్లెలూయా. నీ జీవితంలో సమస్యలు ఉంటే, ఒకవేళ దేవుడు నీకు సమస్యలు అనుమతించి ఉంటే, దాని యొక్క పరిష్కారాన్ని కూడా ఎవరికి తెలుసు? కేవలము దేవునికి మాత్రమే తెలుసు. అసలు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు దేవుడు ఎందుకు సమస్యలను పెట్టాలి? సమస్యల్ని సృష్టించే వాళ్ళని ఎందుకు పెట్టాలి? అసలు చెడ్డ వాళ్ళని ఎందుకు పెట్టాలి? చెడ్డ కార్యాలు మా జీవితంలో ఎందుకు జరగాలి? మా జీవితంలో అన్నీ అనుకూలంగానే జరగచ్చు కదా, అన్నీ మేము అనుకున్నట్టే జరగచ్చు కదా, మేము ఏదైతే కోరుకుంటున్నామో అది వెంటనే జరిగిపోవచ్చు కదా, ఏ సమస్య లేకుండా సాఫీగా నా జీవితం జరిగిపోవచ్చు కదా అని మనకి కొన్నిసార్లు అలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికంగా దేవుడు మన జీవితంలో సమస్యలు ఎందుకు అనుమతిస్తాడంటే, ఏదో ఒక విషయాన్ని మనకి నేర్పించడానికి. హల్లెలూయా. నీ భక్తి సాధనలో, నీ యొక్క భక్తి జీవితంలో ఏదో ఒక కొత్త విషయాన్ని దేవుడు నీకు నేర్పించడానికి ఏం చేస్తాడు? నీ జీవితంలో సమస్యలు సృష్టించే వాళ్ళని, శ్రమలు పెట్టే వాళ్ళని ఆయన అనుమతిస్తాడు. ఒకవేళ అందరూ మంచిగా ఉండి అన్ని కార్యాలు మన జీవితంలో మంచిగా జరిగితే, ఇంకా అక్కడ దేవుడు మనకి నేర్పించేది ఏముంది చెప్పండి? నేర్పించేది ఏముండదు కదా. ఇప్పుడు ఎగ్జామ్ ఉందంటే అక్కడ విద్యార్థి ఏం చేస్తాడు? ఇంకా ఏమన్నా వేరే క్వశ్చన్స్ అడుగుతారేమో, ఇంకా ఈ కాన్సెప్ట్ మీద అడుగుతారేమో అని కొత్త కొత్త కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవడానికి అక్కడ అవకాశం. అసలు ఎగ్జామే పెట్టలేదంటే ఎంత నాలెడ్జ్ ఉందో అంత మాత్రమే, ఎంత జ్ఞానం ఉందో అంత మాత్రమే, తన యొక్క జ్ఞానం పరిమితి అక్కడికే ఆగిపోద్ది. ఈరోజు జీవితంలో దేవుడు మన జీవితంలో ఎందుకు శ్రమ పెట్టేవారిని అనుమతిస్తారంటే, మనకి ఏదో కొత్తగా నేర్పించడానికి. హల్లెలూయా. నీ యొక్క భక్తి సాధనలో ఉపవాసం ఉండుట ద్వారా నువ్వు కొత్త విషయాలు ఆధ్యాత్మికంగా నేర్చుకుంటావు. హల్లెలూయా. అలా నేర్చుకున్న ద్వారా ఏం జరుగుతుందండి? దినదినం నువ్వేమవుతూ ఉంటావు? ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటావు. ఎదుగుట ద్వారా దేవుని యొక్క నిత్యత్వానికి, దేవుడు మనకిచ్చే అక్షయమైన కిరీటానికి మనం అర్హులుగా మారిపోతాం. హల్లెలూయా. కేవలం 1-2 మనకి మంచి లక్షణాలు, దేవునికి ఇష్టమైన లక్షణాలు ఉంటే సరిపోదు కదా. పరిపూర్ణంగా ఆయనకి ఇష్టమైన వాళ్ళంగా మనము మారిపోవాలి. హల్లెలూయా. ఇక్కడ చూద్దాము, ఎస్తేరు అలా ప్రార్థించటం వలన, ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థించటం వలన ఆమెకి సొల్యూషన్ వచ్చిందా అండి? ఖచ్చితంగా వచ్చింది. ఆమెకి ఏం ఐడియా వచ్చిందో తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళి, నీకు హామాను మంత్రికి, రాజు మీకును మంత్రికి ఒక విందును నేను స్పెషల్గా ఏర్పాటు చేశాను, మీ ఇద్దరికి మాత్రమే ఆ విందు అని ఆమె చెప్పి వాళ్ళని విందుకు ఆహ్వానించింది. ఆ విందుకి ఆహ్వానించడం ద్వారా ఆమె ఓపెన్గా తన సమస్యని, ఏదైతే ఈ హామాను ఎవరైతే ఉన్నారో నా జనులను ఇబ్బంది పెట్టాలని, నా జనులను నాశనం చేయాలని తలంచుతున్నాడు అని ఆమె ఆ యొక్క విందు ద్వారా ఆమెకు తన బాధని, తన యొక్క
ప్రాబ్లమ్‌ని రాజుకు చెప్పుకోవడం ద్వారా ఆమె ప్రాబ్లమ్‌కి ఏమొచ్చేసిందంటే సొల్యూషన్ వచ్చేసింది. ఏమొచ్చిందండి? అసలు ఆ విందు అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఉపవాసం ఉండుట ద్వారా ఆ ఉపవాసంలో దేవుడు తనకి ఆలోచనని ఇచ్చాడు. హల్లెలూయా! కొన్నిసార్లు దేవుడు వెంటనే మనకి అడగంగానే ఆన్సర్స్ ఇచ్చాడు. కొంచెం మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థనలో దేవునికి కనిపెట్టుట ద్వారా దేవుడు మనకి ఏమి ఇస్తాడంట? మన ప్రాబ్లంకి, మన సమస్యకి పరిష్కారాన్ని చేస్తాడు. అది కొన్నిసార్లు మన ద్వారానే జరుగుతుంది. కొన్నిసార్లు ఇంకెవరినో పంపించి కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటాడు. హల్లెలూయా! ఇంకొక రీజన్, మనము ఎందుకు ఉపవాసం ఉండుట ద్వారా మనం ఎందుకు దేవునికి ఉపవాసం ఉండటం ద్వారా మనకు కలిగే లాభం ఏంటంటే, రెండవది మన యొక్క భారముల నుంచి ఏదైతే ఎక్కువై సమస్యల యొక్క భారం ఎక్కువై మనము రోధిస్తూ ఉన్నామో, శ్రమలతో నడుస్తూ ఉన్నామో, అటువంటి బాధల నుంచి కూడా దేవుడు మనకి ఉపశమనాన్ని ఇవ్వడానికి, మన హృదయాన్ని తేలికపరచడానికి ఉపవాసం మనకి సహాయపడుతుంది. హల్లెలూయా! ఉపవాసం ఉంటాం. మన మన సొంత కార్యాల్లో ఉపవాసం వండుకొని మన సొంత కార్యాల్లో ఉండి ఏదో కాసేపు ప్రార్థన చేసి మనం వెళ్ళిపోతాము. కానీ అది మనకి పరిపూర్ణమైన ఉపశమనాన్ని, ఆ యొక్క తేలిక స్వభావాన్ని మనకి ఇవ్వదు. ఉపవాసం ఉండినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నాను, నేను ప్రత్యేకించి దేవుని కోసము సమయాన్ని పెట్టుకొని నేను ప్రార్థించాలి, ఇంకా ఎక్కువ మామూలుగా ప్రార్థించే దానికంటే ఇంకా ఎక్కువ ప్రార్థించాలి అనే ఆలోచనలో ఉంటాం కనుక, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయటం వల్ల, ఆ ప్రార్థనలో ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో గడపడం వల్ల నీ సమస్యల పట్ల నీ సమస్యల యొక్క భారం వల్ల కలిగిన ఆ యొక్క భారము, ఆ యొక్క బాధ ఏదైతే నీ హృదయంలో ఉందో అది పరిపూర్ణంగా నీ హృదయం నుంచి బయటకు వచ్చిన తేలిక స్వభావం నీకు కలుగుతుంది. హల్లెలూయా! ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మీలో చాలామంది కలిగి ఉంటారు. ఇటువంటి అనుభవం మీరందరూ కలిగి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనము ఉపవాసము ఉండట ద్వారా ఇంకొక కొత్త బ్రేక్ త్రూ, అంటే ఇంకొక కొత్త టర్నింగ్ పాయింట్ మన జీవితంలో జరుగుతుందంట. హల్లెలూయా! కొన్నిసార్లు మన జీవితము సాఫీగా ఒకే ఒక స్థాయిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది జీవితాన్ని చూస్తే ఆ యొక్క మలుపు తిరగడం వల్ల వాళ్ళ జీవితమే ఏమైపోతుంది? మారిపోతుంది. హల్లెలూయా! అటువంటి మలుపులు మన జీవితంలో రావడానికి ఈ ఉపవాసం అనేది సహాయపడుతుంది. హల్లెలూయా! ఇంకొక విషయం ఏంటంటే, మనము మన జీవితంలో ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఒక ముఖ్యమైన నిర్ణయాలు మన జీవితంలో తీసుకోవాలి. మన ఉద్యోగాన్ని బట్టో, వివాహాన్ని బట్టో, ఏదో ఒక సేవా పరిచర్యకి రావాలనో, మనము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనం ఏదైతే కొత్త కార్యాలు, నూతన కార్యాలు మనం తలపెట్టాలనుకుంటున్నామో వాటి గురించిన యొక్క డెసిషన్స్, ఆ యొక్క నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి క్లారిటీ ఇస్తాడంట. హల్లెలూయా! ఏమిస్తాడండి దేవుడు? క్లారిటీ. అంటే క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చేస్తాడు. నువ్వు ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, నువ్వేం చేస్తే ఈ కార్యం జరుగుతుంది, నువ్వు నిజంగా ఈ కార్యం చేయడము దేవునికి ఇష్టమేనా, నిజంగా దేవుడు నీ పట్ల ఆ కార్యం జరిగించాలని ఇష్టపడుతున్నాడా అని నువ్వు తెలుసుకోవాలంటే, నూతన కార్యాలు నువ్వు తలపెట్టాలనుకుంటే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడంటే క్లారిటీని ఇస్తాడు. హల్లెలూయా! ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఇంకొంచెం నూతనంగా మార్చడానికి ఉపవాసం అనేది సహాయపడుతుంది. ఇందాక చెప్పినట్లు ఆత్మీయంగా ఎదగడానికి ఎలాగ సహాయపడుతుందో, ఇంకొంచెం కొత్త కార్యాలు, కొత్తగా నిన్ను రినోవేట్ చేయడానికి ఏమవుతుంది? ఉపవాసం అనేది సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ని మనం రిపేర్ చేయాలనుకుంటున్నాము. ఇంకొన్ని దాంట్లో మలుపులు చేసి ఇంకొంచెం మంచిగా అది వర్క్ అయ్యేలాగా చేయాలనుకుంటే, ఇప్పుడు అది పవర్ ఆన్లో ఉంటే అవుతుందా అండి? ఖచ్చితంగా పవర్ ఆఫ్ చేసి మనం ఏం చేయాలి? ఆ యొక్క వర్క్ని చేస్తే అది ఇంకొంచెం మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. మనలో కూడా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని కొత్త కార్యాలు, కొత్త మార్పులు మనలో తీసుకొస్తాడంట. హల్లెలూయా! ఏం చేస్తాడంట?
ఉపవాసం ఉన్నప్పుడు మనలో ఇంకొన్ని కొత్త మార్పులు, కొత్త ఆలోచనలు, కొత్త స్వభావము దేవుడు మనలో తీసుకొస్తాడు. ఎంతమందికి అర్థమైందండి? మొదటిది ఏంటి? దేవునిలో ఎదగడానికి. రెండవది మన సమస్యల పట్ల భారంలో కలిగిన యొక్క స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి, మన హృదయాన్ని తేలిక చేయడానికి ఉపవాసం సహాయపడుతుంది. మూడవది మన జీవితంలో కొత్త మలుపు తిరగడానికి ఉపవాసం తోడ్పడుతుంది. ఇంకోటి మనము మనలో దేవుడు కొత్త కోణాల్లో మార్చడానికి ఉపవాసము సహాయపడుతుంది. చివరిగా ఏంటంటే మన యొక్క బంధకములు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి విడిపించబడడానికి ఉపవాసం అనేది సహాయపడుతుంది. చివరిగా చెప్తున్నాను, బంధకములు, అది అప్పులు కావచ్చు, వ్యాధి కావచ్చు, దయ్యముల యొక్క బంధకములు కావచ్చు, ఏ బంధకములో నుంచి అయినా దేవుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా మనల్ని ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. అది పాపము కావచ్చు, ఈ లోకపరమైన యొక్క బంధకములు ఏదైనా కావచ్చు, వాటి నుంచి దేవుడు ఏం చేస్తాడండి? ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా విడిపిస్తాడు. హల్లెలూయా! విడుదల కలిగిస్తాడు. ఒక్కసారి చదువుకుందామా? చివరిగా మార్కు సువార్తలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. వారు ఏమన్నాడండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతారు శిష్యులు వచ్చి దేవుణ్ణి, మేము ప్రార్థించినప్పుడు, మేము వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు, నువ్వు వచ్చి ప్రార్థించినప్పుడు ఎందుకు వెళ్ళాయంటే, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ యొక్క దయ్యములు వదిలి వెళ్ళిపోయాయి. అంటే ఆ దయ్యము చిన్నతనం నుంచి కూడా అతనికి ఆ బంధకం అనేది అట్లనే ఉండిపోయింది. ఇంత భయంకరమైన బంధకములో అతను ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఏం కలిగింది? అక్కడ విడుదల కలిగింది. హల్లెలూయా! కొన్ని బంధకాలు మనల్ని సంవత్సరాల తరబడి ఏం చేస్తాయంట? వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని బంధకాలు మనల్ని ఎంత వెంటాడుతాయంటే, మనము ఎంత వాటి నుంచి వదిలించుకోవాలనుకున్నా అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అది వ్యాధి కావచ్చు, అప్పులు కావచ్చు, ఎటువంటి కష్టాలు కావచ్చు, ఆ బంధకాలు ఎప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాయంట? వెంటాడుతూనే ఉంటాయి. ఒక పాపము కావచ్చు, ఎటువంటి బంధకమునైనా ఉపవాసం ఉండి దేవుని నమ్మి ప్రార్థించినట్లయితే దేవుడు ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామందికి ఎందుకు సాధ్యం అవ్వట్లేదంటే వాళ్ళు నమ్మటము లేదు.
ఎందుకు సాధ్యం అవ్వట్లేదండి? నమ్మిక నమ్మిక ఉంచట్లేదు. ఖచ్చితంగా నా జీవితంలో కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా నాకు ఈ బంధకం నుంచి విడుదల కలుగుతుంది, ఖచ్చితంగా నాకు ఈ సమస్య నుంచి విడుదల కలుగుతుంది అని ఒక నమ్మలేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా వాటిల్లోనే, వాళ్ళ ప్రాబ్లంలోనే వాళ్ళు ఉండిపోవడం వల్ల వాళ్ళ సమస్యకి పరిష్కారం ఎప్పటికి కూడా రావట్లేదు. ఎన్ని సంవత్సరాలైనప్పటికీ, ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ప్రార్థిస్తున్నప్పటికీ ఏం రావట్లేదండి? జవాబు రావట్లేదు. అందుకని దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, నమ్ముట నీ వలనైతే మనం పెట్టేది ఏంటి అక్కడ? కేవలము నమ్మకము. మనం పెట్టే పెట్టుబడి ఏంటి? కేవలం నమ్మకం, కేవలం విశ్వాసం మాత్రమే మనం అక్కడ పెడుతున్నాం. కార్యాన్ని జరిగించేదంతా. కానీ ఆ విశ్వాసాన్ని పెట్టడానికి కూడా మనకేం లేదు, ఆ యొక్క ఆలోచన లేదు. ఏం జరుగుతుందిలే, నా జీవితం ఎప్పుడు ఇంతే, నా జీవితం ఎప్పుడు, నా కుటుంబ పరిస్థితులు ఎప్పుడు ఇంతే, నా కష్టాలు ఎప్పుడు ఇంతే, నా బతుకే ఇంత, నా రాతే ఇంత అని చాలామంది వాళ్ళని వాళ్ళే విమర్శించుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ యొక్క నమ్మికను బట్టి నీ దేవుడు ఏం చేస్తుంటాడు? నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేసి నువ్వు నమ్మేసి మళ్ళీ బయటకు వెళ్ళి ఏంటో నా జీవితం అనుకున్నావు అంటే అది నువ్వు నిజంగా నమ్మినట్ట? ఆ నమ్మకం ఏం చేయాలి? నువ్వు చివరి వరకు కొనసాగించాలి. ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు. ఖచ్చితంగా నా కుటుంబంలో మార్పుని తీసుకొస్తాడు. ఖచ్చితంగా నాకున్న అప్పుల నుంచి విడుదల కలుగజేస్తాడు. ఖచ్చితంగా నాకున్న వ్యాధి నుంచి నాకు స్వస్థత కలుగజేస్తాడు. ఇటువంటి నమ్మిక నీ మాటల్లో మాత్రమే కాదు, నీ యొక్క క్రియల్లో కూడా నువ్వు చూపించినప్పుడు నిజముగా నీ యొక్క సమస్యకి పరిష్కారము సాధ్యము అవుతుంది. హల్లెలూయా. ఇటు రీతిగా కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్.